76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. స్వదేశీ ఆయుధ వ్యవస్థ 105mm 21 లైట్ ఫీల్డ్ గన్స్ సెల్యూట్ మధ్య రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన మధ్య 172 ఫీల్డ్ రెజిమెంట్ రాష్ట్రపతికి గన్ సెల్యూట్ సమర్పించింది. రాష్ట్రపతి భద్రతా దళాలు కర్తవ్య పథ్ను వీడిన తర్వాత గణతంత్ర వేడుకల పరేడ్ మొదలైంది. స్వర్ణ భారతం వారసత్వం వికాసం ఇతివృత్తంతో 76వ రిపబ్లిక్ దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ తన సైనిక పరాక్రమాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, వైభవాన్ని ప్రదర్శించింది. సారే జహా సే అచ్చా అనే గీతాలాపనతో వందలాది మంది కళాకారుల ప్రదర్శనతో గణతంత్ర పరేడ్ మొదలైంది. పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించిన వివిధ రాష్ట్రాలకు చెందిన 300 మంది కళాకారులు సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. एक वीर वारी द्वारा शहीद सैनिक को श्रद्धा. And this is the naval tableau which advocates a strong and projecting India's sea power. सलामी मंच के सामने तीनों सेनाओं के संयुक्त ऑपरेशन को दर्शाती समन्वय और एकीकरण को बढ़ावा देने वाले దేశం నలుమూలలకు చెందిన 5000 మంది జానపద గిరిజన కళాకారులు 45 రకాల నృత్య రీతులను ప్రదర్శించారు. జయతి జయ మమ భారతం పేరుతో 11 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన సంగీత నాటక అకాడమీ సారథ్యంలో సాగింది. గణతంత్ర పరేడ్లో 190 మందితో కూడిన ఇండోనేషియా మిలిటరీ బ్యాండ్ కూడా పాల్గొంది. ఇండోనేషియా మిలిటరీ తమ దేశ సాంప్రదాయాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన ఇచ్చింది. మన దేశ గణతంత్ర పరేడ్లో ఇండోనేషియా మిలిటరీ పాల్గొనడం ఇదే మొదటిసారి కాగా, విదేశాల్లో సైనిక పరేడ్ నిర్వహించడం ఆ దేశానికి కూడా ఇదే ప్రథమం. Military music and noble values. Going past the saluting base. Picture perfect positioning. What a visual treat. Proud moment for our chief guest too as the band goes past the saluting base. Snare drums, beliras, trumpets, flutes, all a part of the band. గణతంత్ర పరేడ్ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యం, సంపత్తిని ప్రపంచానికి చాటింది. T-20 భీష్మ ట్యాంక్ సారథ్యంలో సైనిక ప్రదర్శన జరిగింది. బ్రహ్మోస్ క్షిపణి, బహుళ లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకిని, BM-21 అగ్నిబాణ్, 122mm బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు ఈ పరేడ్లో ప్రదర్శించారు. के सामने आगे बढ़ रही है भारत की BM-2 की बारी, जिसे सारथ नाम दिया गया है. नाग मिसाइल सिस्टम भारत की विध्वंसक शक्ति का परिचायक का आधार है. और इस गौरवपूर्ण अवसर पर BM-2 चालक दल लेफ्टिनेंट सौरभ प्रताप सिंह की कमान में मैक सलामी मंच के सामने सारथ गुजरता हुआ. इन्फेंट्री कॉलम कर्तव्य पथ पर भारत की उन्नत सैन्य क्षमताओं को प्रदर्शित करने वाले कॉलम्स में लाइट स्पेशलिस्ट व्हीकल बजरंग और व्हीकल माउंटेड इन्फेंट्री मोर्टार सिस्टम ऐरावत भी इसमें शामिल. परेड में मेजर राधिका सेन के नेतृत्व में नंदी घोष त्वरित प्रतिक्रिया बल वाहन और मेजर सृष्टि शर्मा के नेतृत्व में त्रिपुरांतक त्वरित प्रतिक्रिया बल वाहन भी शामिल है. आत्मनिर्भर और उनके उन्नत सामरिक शक्ति के प्रतीक यंत्र उन्नत सामरिक शक्ति की श्रृंखला में आगे बढ़ रही है. इस समय मैकेनाइज्ड 144 मिसाइल रेजिमेंट से ब्रह्मोस की विशिष्ट उल्लेखनीय क्षमता. 344 मिसाइल रेजिमेंट का आदर्श वाक्य सबसे आगे सबसे तेज. लॉकेट लॉन्चिंग सिस्टम की टुकड़ी आगे बढ़ रही है. स्वदेशी रूप से विकसित है. भगवान शिव के पौराणिक धनुष के नाम पर पिनाका अपार विनाश. BM-21 अग्निबाण
Leading this impressive display is Captain Manoj Chonial of 213 Rocket Regiment. With a range of up to 40 kilometers, it remains a vital asset for targeting enemy positions, logistic hubs. And next coming in, Integrated Battlefield Indian Army and Bharat Electronics Limited packs a punch with its ability to integrate all ground-based and aerial-based sensors on a common grid. ఈ సందర్భంగా శకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు, ఉన్నత విద్యలో పెరుగుతున్న ప్రమాణాలు, డిజిటలైజేషన్ ప్రయోజనాలు, వైద్య రంగంలో ముఖ్యంగా రోబోటిక్ టెక్నాలజీ వాడకాన్ని ఈ శకటాలు ప్రతిబింబించాయి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహా 15 కేంద్ర విభాగాలకు చెందిన శకటాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. झांकी के केंद्र में एक वीर नारी द्वारा शहीद सैनिक को श्रद्धा. And this is the naval tableau, which advocates a strong and projecting India's sea power. Saluting base, Swarnim Bharat, Virasat or Vikas. A land of रूपान्न पृथग शून्यता शून्यताया को दर्शाती वित्त मंत्रालय के वित्तीय सेवा विभाग सुनहरे सिक्के की खनक सुनाए और अब कर्तव्य पथ पर मध्य प्रदेश की झांकी. मध्य प्रदेश में 70 साल बाद लौटे हैं चीते. कूनो नदी के किनारे राष्ट्रीय अभयारण्य में इन चीतों का नया घर. Tableau commemorates 150 years of Mausam Bhavan under the Ministry of Earth Sciences, showcasing ecology and society. चक्रवात चेतावनिया मौसम का पूर्वानुमान हो रहा है. जीवन रक्षा और सुरक्षा का अभियान चलाया है. भारत मौसम विभाग. And the enchanting tableau of the Department of Animal Husbandry and Dairying, Virasat or Vikas of Swarnim Bharat, gliding on Kartavya Path, is dedicated to the indigenous cows of India. मंगला घर घर की है जान, बारंबार तुझे प्रणाम. दूध दही घी और माखन तू ही आती काम, नंदनी श्यामा तुझे प्रणाम. Led by DIG Kamal Bharadwaj and other aircraft flown by DIG Siddharth Bhandari and Commandant Jayant Thorat. रक्षक फॉर्मेशन राष्ट्रीय समर स्मारक के ऊपर Super Hercules aircraft and 2 C-295 aircraft, the latest tactical transport aircraft of the Indian Air Force. अंकित राज सिंह कर रहे हैं. C-295 में विंग कमांडर सौरभ सिंह और विंग कमांडर C.P. रेड्डी. 2 Sukhoi 30 MKI of the Indian Air Force. The Sukhoi 30 equipment making it the most potent maritime platform. The aircraft undertakes wide range of missions. The formation today led by Commander Ruchit per hour. Formation led by Commander Ruchit Gaur. आसमान को चीरते हुए भारतीय वायुसेना के शौर्य और साहस का परिचय. अब बारी है Beam formation. Now gracing the skies is the awe-inspiring beam formation. Leading this majestic display is the sea. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు సహా దేశ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 10,000 మంది అతిథులు హాజరయ్యారు. ఇందుకోసం 7,70,000 పాస్లు, టికెట్లు జారీ చేశారు.